హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ డిఎస్పి. యు ఆర్ వాచింగ్ డిఎస్పి తెలుగు మీడియా. మేడారానికి బంగారానికి అదేనండి బెల్లానికి వనదేవతలతో విడదీయలేని బంధం ఉంది ఫ్రెండ్స్. సమ్మక్క భర్త పేరు పగిడిద్దరాజు. పగిడిద్దరాజు సహజ సిద్ధంగా 12 మెరుపులు 12 ఛాయలతో బంగారు వర్ణంతో ఎంతో అందంగా ఉంటాడు. అంతేకాకుండా పగిడిద్దరాజు పేరులో పగిడి అంటే బంగారం అని అర్థం. బెల్లం కూడా బంగారు వర్ణంలో ఉంటుంది. అందుకేనేమో సమ్మక్క తల్లికి బెల్లం అనబడే బంగారం అంటే ఎంతో ఇష్టమైనదని ఆదివాసీ కోయలు ఎంతో సంతోషంగా సగర్వంగా చెప్పుకుంటారు. అలాగే పూర్వకాలం నుండి కోయ గిరిజన ఆదివాసీయులు బెల్లం చాలా ఖరీదైన వస్తువుగా భావించేవారు. భక్తులు సమ్మక్క సారలమ్మ తల్లులకు సమర్పించే మొక్కులలో బంగారం కూడా చాలా ముఖ్యమైన మొక్కుబడి. ఇలా మొక్కుబడిగా సమర్పించిన బెల్లంతో ఆదివాసీలు తమ దైనందిన జీవన కార్యక్రమాలలో తినడానికి, పిండి వంటలు చేయడానికి, పాయసం, బెల్లన్నం మొదలగు వాటిలో ఉపయోగించేవారు. ఈ విధంగా సమ్మక్క తల్లికి బెల్లం చాలా ఇష్టం. అందుకే భక్తులు తమ కోరికలు నెరవేరితే తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పిస్తామని మొక్కులు మొక్కుతారు. కొడుకు జన్మించాడని, ఉద్యోగం వచ్చిందని, బాధలన్నీ తొలగిపోయాయని, అనుకున్న కోరికలు నెరవేరాయని నిలువెత్తు బంగారాన్ని తులాభారం వేసి ఆ సమ్మక్క సారలమ్మ తల్లులకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. ఈ విధంగా బంగారంతో తల్లులను ప్రసన్నం చేసుకోవాలని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మీరు కూడా తల్లులకు బంగారం సమర్పించి వనదేవతల కృపకు పాత్రులు కాగలరు ఫ్రెండ్స్. నేనైతే ఇలాంటి వీడియోలు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయగలరు ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ.